ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్లో నిధులు కేటాయించామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం అమలు చేస్తున్నామన్నారు. రామగుండం ఎన్టీపీసీ సంస్థకు హిందీ భాష అమలుకు స్వర్ణ శక్తి అవార్డు రావడం అభినందనీయమని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. హిందీ మాట్లాడడాన్ని ప్రోత్సహించడంలో అధికార భాషా విభాగం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రామగుండం రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్ట్ను తలదన్నేలా ఆధునీకరిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా 26.5 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేపట్టామని, ఈ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జాతీయ స్థాయిలో ఉమెన్ ఫ్రెండ్లీ అవార్డు పొందిన మంథని మండలం చిల్లపల్లి గ్రామాన్ని రాజస్థాన్ నుంచి 19 మంది ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ప్రతినిధులకు మహిళలు బతుకమ్మ, కోలాటాలతో స్వాగతం పలికారు. గ్రామంలో ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి పనులు పరిశీలించారు. ఇక్కడి మహిళల పనితీరు బాగుందని, ఈ పర్యటన తమకు ఎంతగానో దోహదపడుతుందని ఆ బృందం పేర్కొంది. విధుల్లో నిర్లక్ష్యం వహించి పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ఎలాంటి సమస్యలున్నా దర్బార్ దృష్టికి తీసుకురావడం ఇబ్బందిగా ఉంటే నేరుగా తన ఆఫీసుకు రావాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఒకే కుటుంబం స్ఫూర్తితో సమన్వయం, క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించాలన్నారు. పేదల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని జిల్లా ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే వాటిని అమ్ముకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతోనే కొంత ఆర్థిక భారం పెరిగినా ధైర్యంగా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. మంథని మండలం ఖాన్సాయిపేటకు చెందిన గ్రూప్ 1 ర్యాంకర్ జక్కుల అరుణ్ కుమార్ ను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. అరుణ్ కుమార్ రాష్ట్ర స్థాయిలో 114వ ర్యాంకు, మల్టీ జోనల్ 1 స్థాయిలో 64వ ర్యాంకు సాధించడంపై కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్ అనుమతి లేకుండా పలు నిర్మాణాలు చేపట్టిన ఎన్టీపీసీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. అనుమతులు లేకుండా 6 ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలపై రామగుండం కార్పొరేషన్ 99.28 కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని, రామగుండం ప్రాంత అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ఎంపీ కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఒకే చోట సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంతో పాటు సుమారు 20 ప్రభుత్వ ఆఫీసులు ఒకే చోట ఉండేలా 4.5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. కమాన్పూర్, రామగిరి తహసీల్దార్ కార్యాలయాల భవనాలు ఒకే చోట ఉండేలా ప్లాన్ చేశామని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ కు అర్హత సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 72.50% ఆస్తి పన్ను వసూలు చేసి ఈ ఘనత సొంతం చేసుకుంది. నిర్దేశిత 100% ఆస్తి పన్ను వసూలు చేయకపోయినా గత ఏడాదితో పోలిస్తే ఈసారి పనితీరు మెరుగుపరుచుకుంది. బల్దియాలో ఆస్తి పన్ను 14.76 లక్షల రూపాయలు డిమాండ్ ఉండగా ఈ ఏడాది మార్చి 31 వరకు 10.7 లక్షల రూపాయల వరకు వసూలు చేసి 72.5% నమోదు చేయగలిగింది. జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ కి పైగా నమోదవుతున్నాయి. వివిధ పనులు, అవసరాల కోసం ఇళ్ల నుంచి బయటికి వెళ్లే జిల్లావాసులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలోని MLHPలు ప్రజలకు అవగాహన కల్పించాలని DMHO అన్నా ప్రసన్న కుమారి ఆదేశాలు జారీ చేశారు. రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. తొలుత ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదేవిధంగా శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.